హాయ్ భయ్య ఎలా ఉన్నారు? ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ ఈ టైమ్స్‌లో ఏంది అంటే, నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. మరి దీంట్లో లైఫ్ టైమ్ ఫ్రీ ఏవేవి ప్రొవైడ్ చేస్తాయంటే, దాంట్లో మళ్ళీ లిమిటెడ్ ఆప్షన్స్ అయితే అయిపోయాయి. సో, దాంట్లో ఇప్పుడు నేను చెప్పేటువంటి క్రెడిట్ కార్డే యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్‌ని నేను ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నా. సో, ఇక్కడ నాకు మాస్టర్ వేరియంట్ అయితే లభించడం జరిగింది. ఈ యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డ్. మరి ఈ క్రెడిట్ కార్డ్ వచ్చిన తర్వాత నాకు ఎటువంటి బెనిఫిట్స్ వచ్చాయి? మరి ఈ క్రెడిట్ కార్డ్ ఈ టైమ్‌లో నేను 4 ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నా. మరి స్టిల్ 2025లో ఇది వర్తా కాదా అనేది కూడా మీకైతే చెప్తాను. నాకు ఈ క్రెడిట్ కార్డ్ ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ కింద లైఫ్ టైమ్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు. కానీ దాని తర్వాత మళ్ళీ దీన్ని రూ. 500 చార్జబుల్‌గా మార్చేశారు భయ్య. ఇప్పుడు మళ్ళీ దీన్ని లైఫ్ టైమ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఇది ఎన్ని రోజులు ప్రొవైడ్ చేస్తారని చెప్పలేం. మరి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. సో, కావాలనుకున్న వాళ్ళు వెంటనే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. బట్ వెయిట్ చేసి ఈ వీడియోని కంప్లీట్‌గా వాచ్ చేసిన తర్వాత అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డ్ నాకు అవసరం పడిన విధంగా మీకు అవసరం పడొచ్చు, పడకపోవచ్చు. సో, డీటెయిల్‌గా విషయాలు తెలుసుకున్న తర్వాతనే ఏదైనా కార్డ్‌కి అప్లై చేసుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్. మరి ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డ్ యొక్క టైప్స్ తెలుసుకుందాం. ఇక్కడ జనరల్‌గా వీసా, మాస్టర్ అండ్ రూపే క్రెడిట్ కార్డ్ ఈ 3 కార్డ్స్ ఇప్పుడు అవైలబుల్ అయితే ఉన్నాయి. నాకు మాస్టర్ అయితే వచ్చింది. ముందు ఆప్షన్స్ ఎలా ఉండేవంటే వాళ్ళు ఏ కార్డ్ ప్రొవైడ్ చేసి అంటే ఏ టైప్ ప్రొవైడ్ చేసే వేరియంట్ దాన్ని తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు భయ్య. యాస్ పర్ ఆర్‌బీఐ మనకు నచ్చిన విధంగా, మనకు నచ్చినటువంటి వేరియంట్ లేదా టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు కార్డ్ అప్లై చేసే టైంలోనే. మాస్టర్‌కి అప్లై చేస్తున్నారా? వీసా కావాలా? లేదంటే రూపే కావాలనేది డైరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రూపే వేరియంట్ అవైలబుల్‌లో ఉంది. సో, దాన్నైతే ప్రిఫర్ చేసుకోండి. నాకైతే ఇప్పుడు రూపే వేరియంట్ నేను కన్వర్ట్ చేసుకోవడానికి లేదు. ఆల్రెడీ కస్టమర్ కేర్‌తో మాట్లాడాను భయ్య. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు గనుక రూపే వేరియంట్‌కి మారాలి అనుకున్నట్టయితే, మళ్ళీ మీరు ఫ్రెష్‌గా ఈ కార్డ్‌ని క్యాన్సల్ చేసుకునేసి దీనికున్న లిమిట్ కూడా పోతుంది నాకి. ఫస్ట్ నాకు 30,000 ఇచ్చారు. మళ్ళా 50,000 చేశారు. ఇప్పుడు మళ్ళీ 1,00,000 అయితే ఉంది ఇప్పుడు దానికి. సో, రూ. 1,00,000 నేను క్యాన్సిల్ చేసుకొని ఫ్రెష్‌గా ఇంకొకసారి అప్లై చేసుకోవాల్సొస్తుంది. మరి లిమిట్ అనేది రావచ్చు, రాకపోవచ్చు చెప్పలేం. కాబట్టి నేనైతే దీన్ని క్యాన్సిల్ చేయదలుచుకోలేదు. అలాగే నేను కస్టమర్ కేర్‌తో మాట్లాడి ఒక 6 మంత్స్ టైం అయితే అయిపోయింది. ఆ టైంలో రూపే వేరియంట్ మీరు గనుక తీసుకోవాలనుకుంటైతే రూ. 500 జాయినింగ్ ఫీ అలాగే రూ. 500 యాన్యువల్ ఫీ చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. మరి ఇప్పుడైతే దాన్ని లైఫ్ టైమ్ ఫ్రీ చేశారు భయ్య. మరి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కాబట్టి తొందరగా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మరి ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. జనరల్‌గా మీరు ఏ వేరియంట్ తీసుకున్నా కూడా అన్ని వేరియంట్స్‌కి కూడా సేమ్ టైప్ ఆఫ్ ఫీచర్స్ అనేవి అవైలబుల్‌లో ఉంటాయి. ఈ క్రెడిట్ కార్డ్ మోస్ట్‌లీ ప్రిఫరబుల్ ఎవరికంటే ఎవరైనా మూవీ లవర్స్ ఉన్న వాళ్ళకి, అలాగే ఫుడీస్, అలాగే ట్రావెల్. సో, ఈ 3 చేసే వాళ్ళకి, అలాగే ఎవరైనా షాపింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా! సో, అజియో.com అటువంటి సైట్‌లో షాపింగ్ చేసే వాళ్ళకి ది బెస్ట్ ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే సోనీ లివ్ ఎవరైతే ఓటీటీని ఇష్టపడుతుంటారో దానికి కూడా దీంట్లో ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో, డీటెయిల్‌గా ఇప్పుడైతే ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ముందుగా మూవీ లవర్స్ కోసం ఇక్కడ ఒక ఆఫర్ అయితే రన్ చేస్తూ ఉంటారు. జొమాటో యొక్క డిస్ట్రిక్ట్ అప్లికేషన్ యూజ్ చేసుకొని మీరు ఏదన్నా మూవీకి టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి, అక్కడ సెకండ్ టికెట్ బుక్ చేసుకున్నందుకు గాను ఆ సెకండ్ టికెట్ 100% ఫ్రీ అయితే మీకు లభిస్తుంది. బట్ ఇక్కడ చిన్న కండిషన్ అయితే ఏందుందంటే ఒక రూ. 200 వరకు మాత్రమే మీకు టికెట్ ఫ్రీగా లభిస్తుంది. అంతకంటే మీరు ఎక్కువ టికెట్‌ని పర్చేజ్ చేస్తారంటే అంటే 350, రూ. 500 టికెట్ పర్చేజ్ చేస్తారంటే రాదు భయ్య. ఇది కేవలం ఒక మంత్‌కి ఒకసారి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఒక రూ. 200 వరకు మీకు క్యాష్ బ్యాక్ లేదంటే ఈ సెకండ్ టికెట్ ఫ్రీగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఈ డిస్ట్రిక్ట్ అప్లికేషన్‌లో ఈ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు యాక్సిస్ 200 అని చెప్పి అక్కడ క్యాప్స్ లాక్స్‌లో ఇక్కడ కోడ్ కనబడుతుంది కదా! ఆ కోడ్‌ని ఎంటర్ చేసుకోవాలి. అప్పుడు మాత్రం ఈ ఆఫర్ అప్లికబుల్ అవుతుంది. ఇక సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ మీరు గనక ఓటీటీని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉన్నట్టయితే ఈ సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది కదా! ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఇది రూ. 1,499 వర్త్ చేస్తుంది. దాన్ని మీకు కాంప్లిమెంటరీ రూపంలో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. సో, 1 ఇయర్ పాటు మీరు సోనీ లివ్ సబ్స్క్రిప్షన్‌ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ని ఈజీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. మరి 1 ఇయర్ తర్వాత మళ్ళీ మీరు దీన్ని రెన్యువల్ చేసుకోవాలనుకుంటే ఈ క్రెడిట్ కార్డ్ మీద మీరు 1.5 లాక్స్ స్పెండ్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే అది మళ్ళీ మీకు రెన్యువల్ అయితే అయిపోతుంది. లేదంటే యాజ్ యూజువల్‌గా రూ. 1,500 వరకు మనకు చార్జ్ అయితే వాళ్ళు సోనీ లివ్ వాళ్ళు చేస్తారు మీకు కావాలనుకున్నట్టయితే. ఈ సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ యొక్క ఆప్షన్ కూడా మీకు కార్డ్ వచ్చిన వెంటనే ఒక 45 డేస్ తర్వాత మీకు ఎస్ఎంఎస్ రూపంలో లేదంటే మెయిల్ రూపంలో వస్తుంది. సో, ఈ 45 డేస్ లోపల మీరు ఖచ్చితంగా ట్రాన్సాక్షన్ అనేది ఏదోటి చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ ఈ క్రెడిట్ కార్డ్ అనే కాదు, మీరు ఏ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా కూడా లైక్ హెచ్‌డీఎఫ్‌సీ తీసుకోండి, యాక్సిస్, ఎస్‌బీఐ తీసుకోండి. వితిన్ 30 డేస్ లేదా 40 డేస్ లోపల మీరు మినిమమ్ ట్రాన్సాక్షన్ ఏదో ఒకటి చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ వెల్కమ్ బెనిఫిట్స్ అని చెప్పుకుంటాం వీటన్నిటిని. ఇవన్నీ మీకు యాక్టివేషన్ అవుతాయి. అలాగే ఎస్ఎంఎస్ రూపంలో లేదంటే మెయిల్ రూపంలో మీకు చేర్చబడతాయి. లేదంటే మీరు ఒక ట్రాన్సాక్షన్ కూడా చేయకపోయినట్టయితే ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం స్విగ్గీతో టైప్ చేసుకొని వీళ్ళు ఒక ఆఫర్ రన్ చేస్తున్నారు భయ్య. అదేంటంటే మీరు ఒక రూ. 120 వరకు సింగిల్ ఆర్డర్‌కి మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా మీరు యాక్సిస్ 120 అని చెప్పి స్విగ్గీలో మీరు క్యాప్స్ లాక్‌లో ఈ విధంగా కనబడుతుంది కదా! కోడ్ అనేది అది ఎంటర్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఆఫర్ ఎలిజిబుల్ అవుతుంది. మీరు ఎవ్రీ మంత్ ఒక 2 టైమ్స్ వరకు దీన్ని ఈజీగా తీసుకోవచ్చు. అంటే
రూ. 240 వరకు మీరు మంత్లీ సేవ్ చేసుకోవచ్చు. అది కూడా మీరు స్విగ్గీ అప్లికేషన్‌లో మినిమమ్ ఒక రూ. 500 పైన ఎంతైతే ఖర్చు పెడతారో, ఆ ఆర్డర్ మాత్రమే ఈ ఆఫర్‌కి ఎలిజిబుల్ అయ్యాం. ఇక ఎయిర్ ట్రావెల్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి కూడా ది బెస్ట్ ఆఫర్ రన్ అవుతుంది. అదే డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ మీకు పర్ క్వార్టర్‌కి ఒకటి చొప్పున ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇయర్లీ క్వార్టర్‌కి ఒకటి చొప్పున తీసుకుంటే 4 మీకు ప్రైమ్ కార్డ్ హోల్డర్స్ అంటే మీ యొక్క యాడ్ ఆన్ కార్డ్స్ ఉంటారు కదా! సో, యాడ్ ఆన్ కార్డ్స్ మెంబర్స్‌కి ఇది రాదు. డైరెక్ట్‌గా ఈ క్రెడిట్ కార్డ్ ఎవరి పేరు మీద ఏది ఉంటుందో వాళ్ళకి ఒక మెంబర్‌కి మాత్రమే ఒక క్వార్టర్‌కి ఒక కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు. సో, దీనికోసం కూడా ఈ యాక్సిస్ వాళ్ళు నంబర్ ఆఫ్ కండిషన్స్ పెట్టారు. లైక్ ఈ క్వార్టర్‌లో మీకు ఒకసారి మీరు ఎయిర్‌పోర్ట్ లాంచ్ యాక్సెస్ తీసుకోవాలనుకుంటే ప్రీవియస్ 3 మంత్స్‌లో ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని ఒక 50,00,000 వరకు మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది 3 మంత్స్‌లో. సో, ఆ కండిషన్ ఓకే అయినప్పుడు లేదంటే మీరు మెట్టయినప్పుడు మాత్రమే మీకు ఎయిర్‌పోర్ట్ లాంచ్ యాక్సెస్ వస్తుంది. లేకపోయినట్టయితే రాదు. ఇక షాపింగ్ సంబంధించి అజియో.కామ్‌లో కూడా ది బెస్ట్ ఆఫర్ దీంట్లో రన్ చేస్తున్నారు. భయ్యా ఇక్కడ రూ. 1000 వరకు మీరు ఈచ్ మంత్ సేవ్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మినిమమ్ ఆర్డర్ అనేది మీరు 2999 వరకు పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానిపైన ఉన్నటువంటి ఆర్డర్స్ మాత్రమే ఇది ఈ ఆఫర్ ఎలిజిబుల్ అవుతుంది. ఇక్కడ మీరు కోడ్ చూసుకోవచ్చు. ఈ కోడ్ అక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అజియో.కామ్‌లో. అప్పుడు మాత్రమే ఈ ఆఫర్ మీకు అప్లికబుల్ అవుతుంది భయ్యా. ఇక ఓవరాల్‌గా ఇవన్నీ కూడా కో బ్రాండెడ్ ఆఫర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక డైరెక్ట్‌గా ఇవి కాకుండా బయట ఏమైనా స్పెండ్ చేశారంటే ఈచ్ రూ. 200 మీరు స్పెండ్ చేసినందుకు గాను ఇక్కడ యాక్సిస్ ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అనేవి ఒక 4 ప్రొవైడ్ చేస్తారు. ఒక ఎడ్జ్ రివార్డ్ పాయింట్ మీకు 0.20 పైసతో సమానం. సో, చూసుకున్నట్టయితే ఇది తక్కువ రివార్డ్ పాయింట్స్ వస్తాయని చెప్పుకోవచ్చు. రూ. 200కి మనకు 0.80 పైసా రూపంలో మనకి వాల్యూ బ్యాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇది ఒక లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ కదా! ఎప్పుడైతే మరి ఈ లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్‌లో ఇన్ని ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారంటే బెటర్ అని చెప్పుకోవచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ ట్రావెల్ పర్పస్ ఎయిర్ ట్రావెల్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి ఎయిర్‌పోర్ట్ లాంచ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా! సో, అది నాకు బాగా నచ్చింది. ఈ ఆప్షన్ అనేది ఆల్మోస్ట్ రూ. 1000 స్పెండ్ చేసేటువంటి ఈ ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్‌లో కూడా మనకి ఎయిర్ ట్రావెల్ సంబంధించి డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంచ్ యాక్సెస్ ప్రొవైడ్ చేయరు. సో, దాంతో కంపేర్ చేస్తే ఇది ట్రావెల్ పర్పస్‌కి మాత్రమే బెస్ట్ ఆప్షన్. కానీ క్యాష్ బ్యాక్ రూపంలో ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ అదిరిపోతుంది. అదొక 5% అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక చివరగా ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ 1% ప్రొవైడ్ చేస్తారు. ఎవరైనా సరే క్రెడిట్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి 1% అయితే లభిస్తుంది. మీరు పెట్రోల్ బంక్‌లో వెళ్ళిన తర్వాత అక్కడ పెట్రోల్ కొట్టించినట్టయితే మీకు ఎక్స్ట్రా 1% చార్జ్ చేస్తారు కదా! ఆ 1% చార్జ్ మీకు వెనకైతే వస్తుంది. మరి దీనికి ఎలిజిబుల్ ఏంటంటే మీరు 400 నుంచి స్టార్ట్ చేసుకొని 4000 మధ్యలో పెట్రోల్ కొట్టించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు ఎక్స్ట్రాగా పడిన 1% అనేది రివర్స్ అయితే వస్తుంది భయ్యా. మాక్సిమం ఒక రూ. 400 వరకు మీరు రిటర్న్ అయితే తెచ్చుకోవచ్చు పర్ మంత్‌కి. మరి ఇక్కడ ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అయితే దీనికి రావు. ఫ్యూయల్ సంబంధించి రివార్డ్ పాయింట్స్ అయితే రావు. కేవలం ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ మాత్రమే మీకు వస్తుంది. మరి మీరు చెప్పినటువంటి ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పినప్పుడు షాపింగ్ సంబంధించి చాలా దాంట్లో మనకి రివార్డ్ పాయింట్స్ అయితే రావు. లైక్ మూవీస్ తీసుకోండి. మూవీస్‌కి మీరు ఏమన్నా పర్చేజ్ చేసుకున్నట్టు దానికి రివార్డ్ పాయింట్స్ రావు. ఫ్యూయల్‌కి రావు. అలాగే వాలెట్ ట్రాన్సాక్షన్స్‌కి రావు. తర్వాత జ్యువెలరీకి సంబంధించి అలాగే మీరేమన్నా ఇన్సూరెన్స్ సంబంధించి పేమెంట్ చేశారా? యుటిలిటీ బిల్ పేమెంట్ చేశారా? అలాగే ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్‌లో పేమెంట్ చేశారా? రెంట్ ట్రాన్సాక్షన్ చేసుకున్నారా? తర్వాత గవర్నమెంట్ సైట్స్‌కి సంబంధించి ఏమన్నా మీరు పేమెంట్ చేస్తారా? ఇవన్నిటికి కూడా మనకి క్యాష్ బ్యాక్స్ అయితే రావు. ఇన్‌ఫాక్ట్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌కి కూడా మనకు ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అయితే రావు భయ్యా. మీరు 2500 కంటే ఎక్కువ ఏమైనా ట్రాన్సాక్షన్ చేసుకున్నట్టయితే దాన్ని మీరు ఈఎంఐలో కూడా కన్వర్ట్ చేసుకునేసి మంత్లీ పేమెంట్ చేసుకోవచ్చు. ఇక చివరిగా డైనింగ్ బెనిఫిట్స్ కూడా దీంట్లో అవైలబుల్‌లో ఉన్నాయి. మినిమమ్ 15% వరకు మనకు ఆఫర్ అయితే లభిస్తుంది. ఇది కూడా మీరు రెస్టారెంట్స్ మీద డిపెండ్ అయితే ఉంటుంది. అక్కడ అడగాల్సి ఉంటుంది భయ్యా. మీరు ఒక 2500 కంటే ఎక్కువ ఆర్డర్ పర్చేజ్ చేస్తారంటే అక్కడ ఏమన్నా పెట్టారంటే ఆ ఆర్డర్ మాత్రమే ఈ 1500 ఆఫర్‌కి ఎలిజిబుల్ అవుతుందనమాట. సో, ఒక మంత్‌కి ఒకసారి మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది. అది కూడా మీరు రెస్టారెంట్ ఓనర్స్ అక్కడ వెళ్లి కార్డ్ చూపించినట్టయితే వాళ్ళు చెప్తారు. నీకు అప్లికబుల్ అవుతుందని చెప్పి. సో, ఓవరాల్‌గా ఇవన్నమాట దీని బెస్ట్ బెనిఫిట్స్. ఇక దీంతో పాటు మీరు గనుక రూపే వేరియంట్ తీసుకున్నట్టయితే మీకు తెలుసు కదా! సో, యూపీఐ స్కాన్ చేసుకోవడానికి, యూపీఐ పేమెంట్ చేసుకోవడానికి ది బెస్ట్ ఆప్షన్ రూపే క్రెడిట్ కార్డ్. పేటీఎమ్, గూగుల్ పే, ఫోన్‌పే ఇటువంటి వాటిలో క్రెడిట్ కార్డ్‌ని మీరు యాడ్ చేసుకునేసి మీరు ఫిజికల్‌గా క్రెడిట్ కార్డ్ క్యారీ చేయకుండా డైరెక్ట్‌గా స్కాన్ చేసుకొని పేమెంట్ చేసుకోవచ్చు. మంత్లీ బిల్ వచ్చిన తర్వాత కట్టుకోవచ్చు. సో, ఇదనమాట ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించి. సో, ఈ ఆఫర్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి లైఫ్ టైమ్ ఫ్రీ రూమ్‌లో వస్తున్నాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి ఆప్షన్స్‌లో ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది. మరి నా వరకు చూసుకున్నట్టయితే ఇది నా ఫస్ట్ క్రెడిట్ కార్డ్ 30,000 మనకు లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ కింద ప్రొవైడ్ చేస్తారు. లైఫ్ టైమ్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు. మరి అది నాకు చాలా బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేసింది భయ్యా. ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అయితే కొన్ని వచ్చాయి. సో, దాన్ని మళ్ళీ నేను అక్కడ ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ రెడీమ్ చేసుకునే కేటలాగ్‌లో వెళ్ళి అక్కడ కొన్ని ఐటెమ్స్ పర్చేజ్ అయితే చేసుకున్నాను. సో, పెద్దగా వాల్యుబుల్ ఏం కాదు గానీ ఓకే. అప్పుడు నాకున్నటువంటి ఏకైక ఆప్షన్ ఇదే కాబట్టి నాకు వర్త్ అనిపించింది. అలాగే నేను ఎక్కువగా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేసేవాడిని. లైక్ డొమైన్ పర్చేజ్ చేసుకోవడము, వెబ్‌సైట్స్‌కి పర్చేజ్ చేసుకోవడం ఇలాంటివన్నమాట. ఒక 2 ఇయర్స్ బ్యాక్ వరకు దీన్నైతే పర్చేజ్ చేశాను. అప్పుడు నాకు ఈ ఫారెక్స్ ట్రాన్సాక్షన్ ఫీ అనేది 0 అయితే ఉండింది. సో, డాలర్స్‌లో నేను ఏదైనా పర్చేజ్ చేసినా కూడా నాకు రూపాయి కూడా చార్జెస్ ఎక్స్ట్రా పడేది కాదు. ఇప్పుడైతే దీన్ని 3.5% అయితే చేశారు. సో, ఇదొకటి నాకి కొంచెము డిసప్పాయింట్ అయితే చేసింది. మరి ఓవరాల్‌గా నాకు అనిపించిన ఎక్స్‌పీరియన్స్ ఏందంటే
నాకైతే చాలా యూజ్‌ఫుల్ అయితే అయిపోయింది. బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇప్పుడు కూడా లైఫ్ టైమ్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారంటే మీరు కళ్ళు మూసుకొని ఈ కార్డ్‌ని అయితే తీసుకోవచ్చు. సో, డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళంటే ట్రై చేసుకోండి. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా! ఈ కార్డ్ మనకి ఎంత బెనిఫిషియల్ అని చెప్పి. మీరు గనుక స్టూడెంట్ అయినట్టయితే మీకు యూజ్‌ఫుల్ అవుతుంది భయ్యా. ఎందుకంటే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఎక్కువ చూస్తుంటారు. మూవీస్ ఎక్కువ తీసుకుంటారు. షాపింగ్ కూడా చేస్తుంటారు. మరి ఈ పర్పస్ అయితే ఈ కార్డ్ బెనిఫిట్. ఇక ఇది కాకుండా వేరే ఏమన్నా బెస్ట్ ఆప్షన్ చెప్పండి భయ్యా అంటే, సో కొన్ని కార్డ్స్ మీకు డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అవి కూడా ట్రై చేసుకోండి. ఓకే. మరి ఈ వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్‌గా అనిపించినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్‌తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసుకుంటా నా ఛానెల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.